సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. Scenario 2 is most ideal. Result lokutune computing result అని వచ్చేసి candidates number wise గా candidate result ఇస్తూ ఉంటే సూపర్వైజర్ అసిస్టెంట్ ఎత్తి చూపించి వాళ్ళకి కనిపించే విధంగా రెండు సార్లు చదివి చెప్పి నోట్ చేసుకుంటారు. మైక్రో అబ్జర్వర్ కూడా నోట్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సిచ్యువేషన్. ఐపీఎల్ వెంటనే క్లోజ్ చేసేసి మళ్ళీ కేసులో పెట్టి ఇచ్చేస్తారు. మూడో సిచ్యువేషన్ ఇందాక బాగా చూపించినట్టు ఇన్వాలిడ్ అని వస్తుంది. ఇన్వాలిడ్ అంటే క్లోజ్ చేయలేదు కాబట్టి టోటల్ లోకి క్లోజ్ చేసి తర్వాత రిజల్ట్లోకి అయితే కంప్యూటింగ్ రిజల్ట్ అని వస్తుంది. ఈ మూడు సిచ్యువేషన్స్ సియుమి చేతికి వస్తేనే జరిగేది. నాలుగో సినారియో వాళ్ళకుండే 17C కనిపించిన నంబర్లో క్యాండిడేట్స్ లో నంబర్ తేడా వస్తాయి. అప్పుడు కూడా క్లోజ్ చేసేసి ఆరోగ్యం ఇచ్చేస్తారు. రెండు సినారియోలో ఆరోగ్యం ఇచ్చేస్తున్నారు మీరు ఏమి చేయకుండా. ఇన్వాలిడ్ వస్తే మొత్తం మీరే చేస్తున్నారు. కానీ ఆరోగ్యం ఇచ్చేస్తే రెండు సినారియోలు అసలు డిస్ప్లే లేకపోయినా 17Cలోను సియులోను నంబర్ వేరే వచ్చిన మీరు తీసుకెళ్లి ఆరో కస్టడీలో ఈ రెండు సినారియోలను ఇచ్చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ఏజెంట్ దగ్గర 17Cలో ఏమి రాసే ఉండదు, కానీ మీ దగ్గర రాసి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలాగా? పోలీస్ స్టేషన్ లో రాయకుండా రిసెప్షన్ సెంటర్ లో రాయించుంటాం మనం కదా. మోస్ట్ ఆఫ్ యువర్ పిఓస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ మీకు అర్థం అవుతుంది కదా. సో పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి 17C ఇచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో రాసి ఉండకపోయి ఉండొచ్చు. రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం చూసి మనం ఇక్కడ రాయించుండొచ్చు. సో మన దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో నుంచి వచ్చినదే వ్యాలిడ్. ఎవరైనా అడిగితే నేను చెప్పడానికి మన బికాస్ మనం చూసి రాయించుకుంటుంటా మనకి ఇచ్చుండకపోయిండొచ్చు. సో స్ట్రాంగ్ రూమ్ లోపల నుంచి వచ్చిన 17CA వ్యాలిడ్. అందులోని నంబర్కి సియులో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం, అప్పుడు పక్కన పెడతాం. క్లియర్ అండి? అంతకుమించి కౌంటింగ్ లో దర్ ఇస్ నథింగ్. నో డిస్ప్లే అయితే పక్కకి ఇచ్చేస్తాం. ఇన్వాలిడ్ అయితే టోటల్ నొక్కి క్లోజ్ నొక్కి రిజల్ట్ చూసి రిజల్ట్ వస్తే రాసేస్తాం. ఏది చేయకుండా రిజల్ట్ వచ్చినా రాసేస్తాం. 17Cకి సియుకి డిఫరెన్స్ వస్తే మళ్ళీ ఆరోగ్యానికి ఇచ్చేస్తాము. మన దగ్గర ఉంటే 17 great to do this tabulation. కాకపోతే I give you a quick recap. I want you to please note down. So what happened in this entire process ఇప్పటి వరకు మీ టేబుల్ కి తీసుకొని వచ్చి ఒక క్యారింగ్ కేస్ లో సియు తీసుకొని వచ్చి ఇస్తారు. మీరు పైన ఉండే అడ్రస్ ట్యాగ్స్ రెండు కట్ చేస్తారు. సియుని బయటకు తీస్తారు. గ్రీన్ సీల్ కట్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేసి రిజల్ట్ నొక్కడానికి ట్రై చేస్తారు. అంతే కదండి. అడ్రస్ ట్యాగ్ ఇస్తే అడ్రస్ ట్యాగ్ కట్ చేస్తారు. గ్రీన్ పేపర్ సీల్ కట్ చేస్తారు. ఫ్లాప్ ఓపెన్ చేస్తారు. స్పెషల్ ట్యాగ్ ఉంటుంది. స్పెషల్ ట్యాగ్ దగ్గర క్లోజ్ రిజల్ట్ ఆ బటన్స్ అన్ని ఉంటాయి. మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీస్ రిజల్ట్ నొక్కడం. నొక్కితే 3 సినారియోలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మీరు 10 సార్లు వింటారు, నేను 11 సార్లు చెప్తున్నాను. 3 సినారియోస్